మిత్రులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బెల్ట్ షాపులు ఎత్తివేయాలి, అదేదో ఎక్సైజ్ అంత వద్దు, అంత ఎందుకు ఉండాలి అంటే తాగిపిస్తారా? అసలు ఇది ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఇది బెల్ట్ షాపులు ఎప్పుడు పుట్టాయి, ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు పోతుంది? నేను అంటున్నా వాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళనే కాదు, ఇప్పుడు వీళ్ళని కూడా నేను అడుగుతున్నా, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసే ధైర్యం ఎవరికైనా ఉందా? చెప్పొచ్చే కదా ఎత్తేమని. మేము కమ్యూనిస్టులో మేము చెప్తాం, మీకు చెప్పే హక్కు లేదు, వారికి చెప్పే హక్కు లేదు. మీరు ప్రభుత్వాలు నడపాలి, మీకు అవునన్నా కాదన్నా ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి. అది అందువల్ల మీరు చెప్పొద్దు, మాలాంటి వాళ్ళకి చెప్పమంటే బాగుంటుంది. అదేవిధంగా మద్యపాన నిషేధం అది పెట్టాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళేవాళ్ళు. ఆ ధైర్యం ఉందా పూర్తిగా మద్యపాన నిషేధం? అందుకని దీనిలో ఉండేటువంటి ఫిల్పరేషన్, దీనిలో ఉన్నటువంటి దొంగసాటుగా పోయేది, అటువంటి వాటికి మన సలహాలు ఇద్దాం. దానికి సంబంధించి దీనిలో దానికి ఎంఆర్ఐ ఏదో ఉంటుంది అధ్యక్ష. ఎంఆర్ఐ లేకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. ట్యాక్స్ కట్టకుండా, వ్యాట్ కట్టకుండా అమ్మేవాళ్ళు ఉన్నారు, అది పట్టుకుందాం. అదేవిధంగా బెల్ట్ షాపుల రద్దుకి డెఫినెట్గా మనం దాన్ని ఫైట్ చేద్దాం. అవన్నీ చేయాల్సిందే. బెల్ట్ షాపు అనేది ఉండకూడదు. చేతనైతే మీకు ఇంకా కుదిరితే మొత్తం మద్యపాన నిషేధం తీసుకొస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తాగే అలవాటు లేదు కాబట్టి. నేను కొద్దిగా కూడా తాగను, సిగరెట్లు తాగుతాను తప్పితే. అందువలన తర్వాత ఇంకోటి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు ఈ ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది అధ్యక్ష. ఇంకా అది బాగా చేయాలి. ఈ మధ్య అయితే డ్రగ్స్ మీద బాగా పడ్డారు. నకిలీ మద్యం, గుడుంబ, అక్రమ డిస్టిలరీ మద్యం, వీటి మీద కూడా ఇంకా పడాలి. అదేవిధంగా ఎక్సైజ్ పన్నులు, వ్యాట్, ఇటువంటివన్నీ కూడా పక్కా వసూలు చేయాలి. అదేవిధంగా కల్లుగీత కార్మికులకు సంబంధించి వాళ్ళు దీనిపైనే బతికే వాళ్ళు వేలాది మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆ కళ్ళుని కొద్దిగా మాడిఫై చేస్తే నేరా కింద అది ఒక మెడిసిన్ లాగా కూడా ఉపయోగించవచ్చు అధ్యక్ష. ఇంట్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు, ఎవరైనా తాగుతారు అది. అందుకని కళ్ళు గీతని, లేకపోతే కళ్ళు కార్మికుల్ని, కళ్ళు రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తే అది ప్రభుత్వానికి ఆదాయం, కొన్ని వేల కుటుంబాలకు కూడా మేలు జరిగినట్లయిద్దని ప్రొహిబిషన్ మీద నేను చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 63% సొంత పన్నులకి తోడ్పాటని చదివాను ఇందులో. దీనిలో నుంచి అసలు పన్ను ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి, స్టాంప్ అండ్ డ్యూటీ ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి, అదేవిధంగా వ్యాట్ ఎగవేతలు ఎన్ని అవుతున్నాయి, దానిపైన ఏమన్నా వాళ్ళకి అవగాహన ఉంటే ప్రభుత్వానికి అధ్యక్ష మీ ద్వారా అడుగుతున్నాను. మొత్తంగా 63% సొంత పన్నులు వస్తున్నాయి. ఇంకా తప్పించుకునేవి, దొంగసాటుగా పోతున్న పన్నులు ఎన్ని ఉన్నాయి, దానిపైన అవగాహన ఉంటే మీరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్కి నాకు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక పర్యాటకంతో నేను క్లోజ్ చేస్తాను.